నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. రోగికి స్పృహ తప్పించకుండా ఓజీ సినిమా చూపిస్తూ వైద్యులు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. సినిమా చూపిస్తూ ఆపరేషన్ ఔరా, ఇదెలా సాధ్యం? వివరాల్లోకి వెళదాం. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కోటేశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయారు. వైద్య పరీక్షల్లో ఆమెకు మెదడులో గడ్డను గుర్తించారు. దీన్ని అత్యవసరంగా తొలగించాలి. అయితే ఆ గడ్డ ఉన్న ప్రాంతం ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఎనస్థీషియా ఇచ్చి పూర్తిగా స్పృహ తప్పించడం ప్రమాదకరమని వైద్యులు భావించారు. దీంతో ఆమె మెలకువగా ఉన్నప్పుడే శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని డాక్టర్ల బృందం నిర్ణయించింది. ఆపరేషన్ సమయంలో రోగి ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి, ఆమె మెదడు పనితీరును గమనించడానికి వైద్యులు ఒక ఉపాయం ఆలోచించారు. కోటేశ్వరమ్మకు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. దీంతో సర్జరీ థియేటర్లో ఆమెకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను ప్లే చేశారు. కోటేశ్వరమ్మ ఆ సినిమాను ఆసక్తిగా చూస్తూ వైద్యులతో మాట్లాడుతూనే ఉంది. ఇంతలో డాక్టర్లు ఆమె మెదడులోని గడ్డను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ వినూత్న శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.